సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని పుంగనూరు అర్బన్ సీఐ రాఘవరెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుంగనూరు మండల పరిధిలో 3 ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని, కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. నాటుసారా తయారీ స్థావరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, కర్ణాటక నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. నమస్కారం. మన పుంగనూరు పరిధిలో ఈ ఎలక్షన్ల సందర్భంగా ఈ నాటుసారాయి కాంచే వాళ్ళపైన నేను, నా సిబ్బంది మరియు సిఆర్పిఎఫ్ వాళ్ళ సహాయంతో కొన్ని రైడ్స్ కండక్ట్ చేసి ఈ ఒక వారం రోజుల లోపలనే 4 కేసులు బుక్ చేసి సుమారుగా 2,52,800 రూపాయల విలువ గల సారాయి, దానికి ఉపయోగించే ఎఫ్జే బాస్, అదేవిధంగా ప్లాస్టిక్ డ్రమ్స్, అల్యూమినియం పాత్రలు, వీటన్నింటినీ స్వాధీనం చేసుకొని కేసు నమోదు రిమాండ్ పంపడమైనది. అదేవిధంగా ఎస్ఎస్టీ స్టాటిక్ సర్వేలెన్స్ టీం మరియు పోలీసు వాళ్ళు చెక్పోస్టులలో మన పుంగనూరు పరిధిలో డాన్ బోస్కో చెక్పోస్ట్ ఒకటి ఉంది, అదేవిధంగా మాగన్లపల్లి చెక్పోస్ట్ ఒకటి ఉంది, పలనేరు రోడ్లో గుడిసెబండే చెక్పోస్ట్. ఈ 3 చెక్పోస్టులలో సుమారుగా మనము 5,23,610 రూపాయల అమౌంట్ సీజ్ చేయడమైనది. అదేవిధంగా ఈ బార్డర్ ఏరియాస్ ఏదైతే కర్ణాటకకు మనకి పుంగనూరుకి ఏవైతే విలేజ్ ఉన్నాయో, చిన్నకొండ చేరాల, పెద్దకొండ చేరాల, జోకొత్తూరు, అదేవిధంగా మీర్జాపల్లి, ఈ బార్డర్కి సంబంధించిన విలేజ్లో పోలీసు, అదేవిధంగా ఎక్సైజ్ వాళ్ళు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీము, వీడియో సర్వేలెన్స్ టీము అందరూ కూడా మేము 2 అవర్స్ చొప్పున రౌండ్ ది క్లాక్, అంటే ఉదయము రాత్రి అనే తేడా లేకుండా 24 అవర్స్ చొప్పున ఆ బార్డర్లో వెహికల్ చెకింగ్ చేయడము కండక్ట్ చేసి లిక్కర్ అనేది మన పుంగనూరు టౌన్లోకి కానీ లేకపోతే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి రాకోకుండా మేము కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అన్ని వెహికల్, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, 2 వీలర్స్, ఆటోస్, లారీలు, బస్సులు అన్నీ చెక్ చేస్తున్నాము. ఏదైనా దానికి దొరికిన వెంటనే కేసులు నమోదు చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. ప్రజలందరికీ మేము తెలియజేయడం ఏమంటే, దయచేసి ఎవరు కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొనకూడదు. అట్లా అసాంఘిక కార్యకలాపాలు ఎవరైనా పాల్గొంటే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడము, అదేవిధంగా వారి రిమాండ్కి పంపుతాము. ఈ విధంగా తెలియజేస్తున్నాము.